అందరికీ నమస్కారం అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెషర్స్ హైరింగ్ .com ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా మనము +2 అయిపోయినటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి అనేక వీడియోస్ని చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అప్లికేషన్ పోర్టల్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ UGEE 2024 నోటిఫికేషన్ వచ్చిందండి. 6వ తారీఖున రావడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్, గచ్చిబౌలి. దీన్ని IIIT గచ్చిబౌలి అని అంటాము. సో దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్. సో డ్యూయల్ డిగ్రీ అంటే 5 years కోర్సెస్ అండి, ఇంకేం లేదు. సో ఇందులో బీటెక్ ఒక 4 years పాటు, ఫైనల్ ఇయర్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్, MSc బై రీసెర్చ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఒక 1 year పాటు ఉంటుంది. సో దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ విధి విధానాలు ఏందనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, వాటి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏమేమి సిలబస్ ఉంటాయి, ఎవరు ఎలిజిబుల్, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయినటువంటి డేట్ 6th February 2024. ఇది 1st April వరకు అప్లికేషన్ ఓపెన్ ఉంటుందండి. మీరు ఇప్పుడు మనం ఇంకా చాలా ఎర్లీగా ఉన్నాం కాబట్టి ఇంకా నెల 15 రోజులు టైం ఉంది, దగ్గర నెల 20 రోజులు టైం ఉంది. కంఫర్టబుల్గా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి అప్లై చేసుకోవడం మంచిది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 4th May 2024. సో అదేవిధంగా దీనికి ఇంటర్వ్యూస్ ఉంటుందండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి పిలుస్తారు అనమాట. ఇంటర్వ్యూస్ డేట్స్ వచ్చేసి 11th to 13 June 2024. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేటు. అప్లికేషన్ ఓపెన్ అయిన డేట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, మీరు పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి April 1st వరకు ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 4th May 2024 వరకు ఉంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి 11th to 13th June 2024. So these are the important dates to remember. So then I'll explain you what are the programs under this application. The first program is ECD. It is having 25 seats. So in this, BTech ECE will be taught, and in Master of Science by Research also it is ECE. And the second program name is CSD, Computer Science Engineering. It is having 35 seats. The same syllabus, same thing will be taught in you MSc by Research also. And the third program is CLD. It is having 15 seats. In the BTech you will be taught Computer Science, and in MSc Research you will be taught with Computational Linguistics. So computer linguistics will be taught. After that, the fourth program is CND. Here in BTech they will teach you computer science, and in MSc Research they will teach you computational natural sciences. And sixth program is CHD. In this they will teach you computer science, and in research they will teach you computing and human sciences. So who are eligible for this program? Those who passed +2 with maths, physics, chemistry by June 2024 are eligible for this. So I told you there are 2 subjects for the exam. One is SUPR and another one is REAP. Subject proficiency test for 60 minutes and research aptitude test for 120 minutes. So exam dates already I have told you. So after that you will be called for interview. This is the important notification. సో 1 సంవత్సరం పోతే ఏం నష్టం లేదండి. హ్యాపీగా మీరు అప్లై చేయండి, ఎగ్జామ్స్ రాయండి. సో రీసెర్చ్కి చాలా స్కోప్ ఉంది ఇండియాలో. అందులో కంప్యూటర్ సైన్స్ పరంగా రీసెర్చ్కి చాలా స్కోపు, హోపు రెండు ఉన్నాయి. కాబట్టి IIIT హైదరాబాద్లో చదవటం అంటే ఒక అదృష్టం. ఇట్ ఈస్ సచ్ ఎ సూపర్బ్ అండ్ నైస్ ఇన్స్టిట్యూట్. మీరు IIT మెడ్రాస్, ముంబైతో కంపేర్ చేసుకోగలిగినటువంటి ఇన్స్టిట్యూట్.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయండి. మీకు మెరిట్ మీ పిల్లలు టాపర్స్ అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకొని మంచిగా ఎగ్జామ్ రాసి సీట్ కొట్టాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. బై.